కంప్లీట్లీ సపోర్ట్ చేస్తాను ఈ ఇష్యూలో మాత్రం. ఎందుకంటే కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడటం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు తిట్టుకోవద్దు దయచేసి, మీకు తెలియాలని చెప్తున్నాం. ఇలాంటి ఒక వేక్ అలిగేషన్స్ లాంటి అపోజిషన్ పార్టీస్ మీద చేయడం ద్వారా పార్టీ బలహీనపడుతుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, 6 గ్యారంటీస్ అమలు చేసి వచ్చే ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే మీరు గాంధీ భవన్లో కూర్చుని ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా పార్టీని జనాల్లో ఇంకా బలహీనపరుస్తున్నారు, ఇంకా మూఢనమ్మకాల వైపు మీరు తీసుకెళ్తున్నారు. ఆయన ఏదో ప్రతి సంవత్సరం పోతూ ఉంటాడండి హరీష్ రావు ఆయన ఫ్యామిలీని తీసుకుని, ఆ టెంపుల్ ఈ టెంపుల్గా దేశంలో ఉన్న ప్రతి టెంపుల్కి వెళ్తూ ఉంటారు చాలామంది. నమ్మకాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి పూజ చేస్తే నీ ప్రభుత్వం కూలిపోవాలని ఆయన పూజలు చేయటం ఏంటి? ఆయన పూజలు చేస్తే నీ ప్రభుత్వం కూలిపోయేంత బలహీనంగా ఉందా అని ఆయన ఒకవేళ చేతపడి చేయించాడు అనుకుందాం. చేతపడి చేయిస్తే కాదండి, ఆయన చేతపడి చేయించడానికి ఆయనకి బాబాలు స్వామీజీలు దొరికినప్పుడు ఇంత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దొంగ బాబాలు స్వామీజీలు ఎవరు దొరకలేదా? బ్లాక్ మ్యాజిక్లు చేసేవాళ్ళు. రెండోది రోహిత్ చేసిన దాంట్లో కంటిన్యూషన్ ఒక పాయింట్ చెప్తున్నాను. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన శతచండీ యాగం, రాజశ్యామల యాగం ఇవన్నీ కూడా చాలా చేసేవాడు. ఆయనకి రెగ్యులర్ అలవాటు, అది ఆయనకి ఇష్టం అనుకుంటాను. రెగ్యులర్గా పెద్ద పెద్ద కుటీరాలు స్వామీజీలు అందరినీ తీసుకొచ్చి చేయించేవారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపించింది? ఇదిగో మా మీద కావాలని చేస్తున్నాం, శతకాలం బతికున్నంతకాలం సీఎంగా ఉండటానికి కుట్రలు చేస్తున్నాం అంటే మనం ఎంత బలహీనంగా ఉన్నామో ఆ మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నామా? ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్టీఆర్ తన ఆయుష్ పెంచుకోవడానికి అమ్మాయిని బలిచ్చాడని, యంగ్స్టర్స్ని నరబలిచ్చాడని ఆయన మీద అలిగేషన్స్ చేశారు. సినిమాలు కూడా తీయించారు ఏకంగా ఎన్టీఆర్ నలబలి ఇస్తున్నట్టుగా. సో ఇలాంటివి చాలా ఇందాక మన్మోహన్ సింగ్ అని చెప్తున్నారు. మొన్న డీకే శివకుమార్ ఏం చేశాడు? ఏకంగా మా ప్రభుత్వాన్ని కూల్చడానికి కర్ణాటక కేరళకి వెళ్ళి కొంతమంది ఇది రాజరాజేశ్వరి ఆలయంలో రాజశ్యామల యాగం శత్రు సంహార పూజలు చేయించారంట. శత్రు సంహార పూజలు చేస్తేనే నీ సంహారం జరిగిపోతే నీ శత్రు మీరు అంత బలహీనంగా ఉన్నారా? మీ దగ్గర ఆయుధాలు వైసీపీ టీడీపీపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేనే రిపోర్టర్గా ఉన్నాను విజయవాడలో 2014-19లో. నేను నవ్వుకుంటూనే రిపోర్టింగ్ చేసేవాడిని. దుర్గగుడిలో ఏదో సంథింగ్ ఏవో పూజలు జరిగినాయి చేస్తే, గ్రహణం రోజు ఏదో జరిగింది చేస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక వేక్ అలిగేషన్ అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ కూడా ఆ పార్టీలో కూడా కాంగ్రెస్ ఉందనుకున్నారో, దీన్ని ఫాలో అయ్యారో లేదో తెలియదు కానీ క్షుద్ర పూజలు చంద్రబాబు నాయుడు క్షుద్ర పూజలు చేయించాడు, లోకేష్ సీఎం కావాలని క్షుద్ర పూజలు చేయించాడు, జగన్మోహన్ రెడ్డికి ఏదో ప్రాణహాని కోసం క్షుద్ర పూజలు చేయించాడని అక్కడ ప్రచారం చేస్తే 1 వారం 10 రోజుల పాటు దాన్ని కవర్ చేయలేక నానాత. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా సో నిజంగా హరీష్